శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలంలో ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ కార్యక్రమం తుది దశకు చేరుకుంది. ఇప్పటివరకు 80% ప్రక్రియ పూర్తయిందని తహసీల్దార్ మారుతి తెలిపారు. మిగిలిన పనులను గడువులోగా పూర్తి చేసేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. సోమందేపల్లి పాత ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న ప్రత్యేక ఎస్ఐఆర్ 2026 డ్రైవ్ను శుక్రవారం తహసీల్దార్ మారుతి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని 14 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ జాబితా సవరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. వలస వెళ్లిన ఓటర్ల వివరాల సేకరణ, మ్యాపింగ్ కోసం ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయని చెప్పారు. ఈ ప్రక్రియ ఆదివారం వరకు కొనసాగనున్న నేపథ్యంలో ఓటర్లు లేదా వారి కుటుంబ సభ్యులు అవసరమైన వివరాలను ఎన్నికల సిబ్బందికి అందించి సహకరించాలని కోరారు. ప్రతి అర్హుడి పేరు ఓటర్ జాబితాలో నమోదయ్యేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని తహసీల్దార్ మారుతి వెల్లడించారు. ఈరోజు సోమందేపల్లి గ్రామంలో మనం దాదాపు 14 పోలింగ్ స్టేషన్స్ ఇక్కడ ఉన్నాయి. ఈ 14 పోలింగ్ స్టేషన్స్కి దాదాపు 10,000 మంది మనకు జనాభా 8,000 వరకు ఓటర్లు ఉన్నారు. చాలామంది ఓటర్లు ఇందులో ఎక్కువ పోలింగ్ స్టేషన్లో ఉండడం వల్ల ఓటర్లు కొంచెము ఆందోళనకు గురయ్యే అవకాశం ఉందని ఈరోజు మనం ఓల్డ్ హై స్కూల్ నందు అందరు బిఎల్ఓలు వాళ్ళ ఎలిమినేషన్ ఫామ్స్ వాటన్నిటితో కూడా ఈరోజు స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా కూడా ఓటర్ల నుంచి కూడా మంచి స్పందన వచ్చింది. ఇదే విధంగా చాలామంది ఇక్కడున్న సాధారణ ప్రజలు, కొంతమంది ఉద్యోగులు బెంగళూరు, తర్వాత ఇందుకూరు అట్లా పట్టణాలకు కూడా వలసపోయిన సందర్భంగా వాళ్ళకు కూడా రేపు తర్వాత మర్నాడు అంటే శనివారము ఆదివారం కూడా ఇదే హై స్కూల్ గ్రౌండ్లోనే వీళ్ళందరికీ కూడా స్పెషల్ క్యాంపెయిన్ డే ఇక్కడే జరుగుతుంది. వాళ్ళందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. వాళ్ళ ఎనిమిరేషన్ ఫామ్ని కూడా పూర్తి స్థాయిలో నింపి పంపించారు. చాలామంది రాలేని వ్యక్తులు ఎనిమిరేషన్ ఫామ్ని ఆన్లైన్లో కూడా ECI.government.go.in ECI.netలో ఉంది, ఆప్షన్ ఉంది. అది కూడా వీళ్ళు వినియోగించుకోవచ్చు. లేని పక్షంలో వాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళకు సంబంధించిన రక్త సంబంధికులు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చినా కూడా ఆ ఫారంని బిఎల్ఓ యాక్సెప్ట్ చేస్తారు. ఏవైనా కూడా 2002లో ఎవరికైనా కూడా ఓటర్ లింక్ లేకపోతే కూడా వాళ్ళు ఇప్పుడు ఈ రోజున్న ప్రజెంట్ ఏదైతే డేటా ఉంటుందో ఆ డేటాని ఎనిమిరేషన్ ఫామ్తో ఫిల్ చేసి ఇచ్చేస్తే వాళ్ళందరూ కూడా డ్రాఫ్ట్ లిస్ట్లోకి వస్తారు. డ్రాఫ్ట్ లిస్ట్లో తర్వాత వాళ్ళకున్న ప్రూఫ్స్ ఏదైతే ఎన్నికల సంఘం ఇచ్చిందో 12 ప్రూఫ్లు ఉన్నాయో వాటిలో ఏదో ఒక ప్రూఫ్ సబ్మిట్ చేస్తే వాళ్ళ ఓటు కూడా నిలబడుతుంది. కేవలం 2002లో వాళ్ళకి లింక్ లేదనే కారణం చేత వాళ్ళ ఓటు పోతుందనేది పూర్తి అపోహ మాత్రమే. 2002 ఉన్న వాళ్ళందరూ కూడా లేకుండా వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు పూర్తి స్థాయిలో ఎనిమిరేషన్ ఫామ్ని ఫిలప్ చేయలేని పక్షంలో ప్రస్తుతం వాళ్ళకున్న డేటాను మాత్రమే ఫిలప్ చేసి బిఎల్ఓకి ఇస్తే బిఎల్ఓ దాన్ని తీసుకొని డిజిటైజ్ చేస్తారు. దాని తర్వాత వాళ్ళకు డ్రాఫ్ట్ లిస్ట్ అయిపోయిన తర్వాత వాళ్ళకు నోటీస్ పోవడం జరుగుతుంది. ఆ నోటీస్కి వాళ్ళు రిప్లై చేస్తూ ఇప్పుడు ఏదైతే వాళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నాయో ఎన్నికల సంఘం సూచించిన ఏ ఒక్క ఆధారం సబ్మిట్ చేసినా కూడా వాళ్ళ ఓటు నిలబడుతుంది. ఈ సర్వే అనేది పూర్తిగా అనర్హులను తొలగించడమే కానీ అర్హులను పూర్తిగా ఎక్కడున్నా కూడా వాళ్ళందరినీ కూడా చేర్చే కార్యక్రమం. పొరపాట్లకు ఎక్కడ కూడా తావు లేకుండా బిఎల్ఓలు కూడా అందరూ బాగా డోర్ టు డోర్ వెళ్ళి అన్నీ కూడా బాగా చేసినారు. ఇప్పటివరకు మండలంలో దాదాపు 80% ఇప్పటికే డిజిటైజ్ అయింది. ఇంకా ఎవరైనా కూడా తెలియని వాళ్ళు ఉంటే, ఇంకా అవగాహన లేని వాళ్ళు ఉంటే దయచేసి ఇక్కడ ఉన్న ఏదైతే ఈరోజు మనం క్యాంప్ నిర్వహించినామో ఈ క్యాంపును సందర్శించి వాళ్ళకి సంబంధించిన పూర్తి సమాచారం వాళ్ళకి కానీ వాళ్ళ బంధువులకు కానీ లేదా కుటుంబ సభ్యులకు సంబంధించి ఏదైనా ఓటర్కి సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా ఇక్కడ సంప్రదించి ఈ కార్యక్రమాన్ని వాళ్ళందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇట్లా కూడా దాదాపు మనకి ఇప్పటికే 80 నుంచి 85% పూర్తి స్థాయిలో కంప్లీట్ అయింది. రూరల్లో అందరూ కూడా ఎక్కడో కొద్దిమంది కోడళ్ళకు సంబంధించిన సమాచారం మాత్రం ఇంకా మిగిలింది. అది కూడా ఈరోజు రేపు రూరల్ అంతా కూడా 100% కంప్లీట్ అయిపోతుంది. పట్టణంలో మైగ్రేషన్ ఎక్కువగా ఉండడం, గతంలో ఇక్కడ చేనేత కార్మికులు అధికంగా ఉండడం వల్ల ఇక్కడికి వలస వచ్చిన వాళ్ళు లేదా ఇక్కడ నుంచి వలసపోయిన వాళ్ళు ఎక్కువగా ఉండడం వల్ల ఇంకా కొంచెం మనకి ఇక్కడ 75%లో ఉన్నాము. ఇంకో 10% ఇంకా ఇక్కడ ఎనిమిరేషన్ జరగాల్సిన అవసరం ఉంది. ఎనిమిరేషన్ ఫామ్స్ కూడా ఈరోజు బాగా స్పందించినారు కాబట్టి ఇదే స్థాయిలో రేపు మొన్నటి స్పందిస్తూ ఇక్కడ కూడా పూర్తి స్థాయిలో కార్యక్రమం విజయవంతమవుతుందని ఆశిస్తున్నాను.